ముస్లింలని ఇరాన్ అధినేత రెచ్చగొడుతున్నారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీనేత అయతొల్లా అలీ ఖొమేనీ సోమవారం చేసిన ప్రకటన మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్ అంటూ ఆ రెండింటితో కలిపాడు. తదితర ఏ ప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలవే కాదు అంటూ ఖొమేనీ ఎక్స్లో పేర్కొన్నారు. భారత్లోని మైనార్టీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోగ్య కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనార్టీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డు పరిశీలించుకోవాలని ఇరాన్కి హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖొమేనీ భారత్పై వ్యాఖ్యలు చేసినటువంటి అంశం ఇది. ఇంతకుముందు అంతే, ఇప్పుడు అంతే. మళ్ళీ అక్కడ హిజాబ్కి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కారణం నడుస్తుంటుంది. రెండో పక్కన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిము కూడా మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవద్దనినో లేకపోతే తన మతాన్ని ఆచరించొద్దనినో లేదు. ఇంకా హిందువులు తిప్పలబడుతున్నారు అనేక చోట్ల. అదే సందర్భంలో క్రైస్తవులకి ఇక్కడ ఈ దేశంలో మతపరమైనటువంటి హక్కు, స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎస్పెషల్లీ ముస్లింలు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. అదే ఇరాన్లో ఏముంది, చివరికి అక్కడ ఉన్నటువంటి బైజంటైన్లని తొక్కిపడేయడం దగ్గర నుంచి ఇతర మైనార్టీలందరినీ చంపేయడం, అణచివేయటం, దాడులు చేయటం, నోట్లో తుపాకులు పెట్టి కాల్చి చంపినటువంటి సంఘటనలు చేసినటువంటి దేశాధినేత చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏంటంటే మతపరమైన రెచ్చగొట్టుడు చర్యలకి సజీవ సాక్ష్యం.